ఖమ్మంలో సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ సభ్యుడు షేక్ షుబాహాన్ పార్టీతో పాటు భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి కోల లక్ష్మీనారాయణ ప్రకటించారు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, ఉద్యమాలకు నష్టం కలిగించే చర్యలకు పాల్పడడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఇకపై షేక్ సుబాహాన్ కు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని, పార్టీ పేరు చెప్పుకొని ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించినా తమకు సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ప్రజలు, కార్మికులు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నాయకత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు వివరాలు వెల్లడించారు. నా పేరు కోలా లక్ష్మీనారాయణ, సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి. ఈరోజు ఈ మీడియా మిత్రుల సమావేశం సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పార్టీ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమావేశం ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే, గత కొంతకాలంగా మా పార్టీలో కొనసాగుతున్నటువంటి ఖమ్మం నగరానికి చెందినటువంటి షేక్ సుబహాన్ మా పార్టీ నిబంధనావళికి, నిర్మాణ పద్ధతులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. తప్పుడు ధోరణులతో పార్టీ పాలసీకి భిన్నంగా వ్యవహరిస్తూ పార్టీ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో అతని గురించి మా పార్టీలో చర్చించి ఈ ఉద్యమానికి తను బనికిరాడు అని చెప్పి నిర్ధారణ చేసుకొని పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఉన్నట్టుగా ప్రకటిస్తూ ఉన్నాం. తను ప్రజలకు హాని చేసే విధంగా, ప్రజలకు నష్టం చేసే విధంగా, ప్రజలను చీటింగ్ చేస్తూ తప్పుడు పద్ధతులల్లో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులల్లో ఇటీవల కాలంలో తనపై కొన్ని కేసులు కూడా అయినటువంటి పరిస్థితి ఉన్నది. తన పద్ధతులు మార్చుకోమని అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ పద్ధతులు మార్చుకోకుండా యథావిధిగా కొనసాగుతూ తప్పుడు ధోరణులు నిత్యం ఇంకా అదే పద్ధతిలో కొనసాగుతున్నటువంటి సందర్భంలో మా పార్టీకి, సుబాన్కి ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా మేము ప్రకటిస్తూ ఉన్నాం. అదేవిధంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియుకు కూడా సుబాన్కు ఎలాంటి సంబంధం లేదు. మా పార్టీ ప్రజా సంఘాలకు, మా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి సుబాన్ని తొలగిస్తూ ఈరోజు బహిష్కరిస్తూ ఉన్నాం. రాబోయేటువంటి కాలంలో మా పార్టీ పేరు చెప్పినా కానీ, మా ప్రజా సంఘాల పేరు చెప్పినా కానీ ప్రజలు ఆలోచించాలి, ప్రజలు గుర్తించాలి. మాకు అతనికి ఎలాంటి సంబంధం లేదు. అతని పట్ల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ఖమ్మం నగర ప్రజలు, వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. అతను వ్యవహరించే ధోరణిని గుర్తించాలి. మా పార్టీ పేరు చెప్పి ఎలాంటి కార్యకలాపాలు కొనసాగించినా, ఎలాంటి అరాచక కార్యకలాపాలు కొనసాగించినా మాకు సంబంధం లేదు. అది చట్ట ప్రకారం చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. మా పార్టీ పేరు ఎక్కడ చెప్పినా కానీ మాకు సంబంధం లేదని మేము ఈరోజు ప్రకటిస్తూ ఉన్నాం. మా పార్టీ నుండి సుబాన్ని బహిష్కరించడం జరుగుతూ ఉంది. వచ్చినటువంటి మీడియా మిత్రులకు విప్లవ అభినందనలు. నా పేరు మోహన్ రావు, సిపిఐ న్యూ డెమోక్రసీ ఖమ్మం నగర కార్యదర్శి. ఈరోజు మా నగర పరిధిలో ఉన్నటువంటి షేక్ సుబాన్ అనే వ్యక్తి పార్టీ పేరు చెప్పి అనేక ఆక్రమాలకు పాల్పడుతూ అనేక విషయాలు ప్రజలను పక్కదారి పట్టిస్తూ ఈ పద్ధతి మార్చుకొని అనేకసార్లు చెప్పినప్పటికీ తను తిరిగి ఈరోజు నా మీద కూడా ఒక తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. ఇటువంటి దుర్మార్గుడు విప్లవోద్యమానికి పనికిరాడని చెప్పి మా పార్టీ నియమ నిబంధనల ప్రకారం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అంటే అదే ఒక ప్రజలకు విశ్వాసం కల్పించేటటువంటిది అని చెప్పి అదే ఆలోచనతోటి పార్టీ తనను ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నుంచి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పేరు చెప్పి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. దీని పేరు చెప్పి హాస్పిటల్ కానీ, హాస్పిటల్ మేనేజ్మెంట్లు కానీ, వ్యాపార వర్గాలు కానీ,
కార్లు, ప్రైవేట్ వెహికల్స్, ప్రైవేటు వాహనాలు, కంపెనీలు కానీ కూడా పెట్టి ప్రలోభాలు లొంగదీసేటటువంటి క్రిమినల్ మనసుని వాళ్ళందరూ చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మా పార్టీ నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు షేక్ సుబాన్ పార్టీ నిర్మాణానికి భిన్నంగా ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాడు. దానిలో భాగంగానే ఒక నెల క్రితమే అతన్ని బహిష్కరించాలని నిర్ణయం చేసి అనుకున్నాం. కానీ మేము తెలియజేయడంలో కొంచెం లేట్ అయినది. అతనికి మా పార్టీకి ఈ రోజు నుంచి ఎలాంటి సంబంధం లేదని మా జిల్లా కమిటీ నుంచే మేము ప్రకటిస్తున్నాం. ఈరోజు సుబాన్ని బాగు చేసుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేశాం. అయినా కూడా సుబాన్లో మార్పు రాలేదు కాబట్టి ఈరోజు సుబాన్ని అతను పార్టీ వ్యతిరేక చర్యల్ని అన్నిటిని కూడా మేము గుర్తు చేస్తూ అనేక సందర్భాలు గుర్తు కూడా చేసినా కూడా అతనిలో మార్పు రాలేదు కాబట్టి ఈ రోజు నుంచి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి అతనికి ఎలాంటి సంబంధం లేదు. అలాంటి వ్యక్తి ఏదైనా మా పార్టీ పేరు చెప్పినా కూడా ప్రజలు గుర్తించి మా పార్టీతో సంబంధం లేదనేది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు కానీ, వ్యాపారస్తులు కానీ, ఇంకా డాక్టర్స్ కానీ, అన్ని వర్గాల ప్రజలు కూడా అతని చర్యల్ని మేము అతను బహిష్కరించినట్టుగా గుర్తుపెట్టుకొని అతని దృష్టిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి మేము మీడియా మిత్రుల పూర్వకంగా మేము ఖండిస్తున్నాం. నా పేరు గుగులత్ పటేల్, ఐఎఫ్టియు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, అలాగే ఐఎఫ్టి జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కమిటీ నిర్ణయంలో భాగంగా షేక్ సుబాన్ అనే అతను ఖమ్మం నగర సహాయ కార్యదర్శిగా కొనసాగిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నాడు. అతను మా పార్టీ నిర్ణయాలకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి నెల కిందనే నాకు వార్త వచ్చింది, విన్నాను. అదేవిధంగా ఈ మధ్యన మొన్న ఏఐకేఎంఎస్ ఏపుకుంట్లో జరిగిన విషయంలో కూడా ఏదో చిన్నగా పెద్దదే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి చేస్తున్నాడని చెప్పి జిల్లా కమిటీ నిర్ణయించింది. దాని ద్వారా కొద్దిగా ఈ పార్టీకి నష్టం, అతని వ్యక్తి ఉండటం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, పార్టీ వల్ల ఈ ప్రజా సంఘాల నష్టం జరుగుతూ ఉంది అని చెప్పి ఇతని వల్ల ఒక పుండు చరిత్ర పురుగెట్ట జరగబడద్దు, అట్లా తినేస్తుందని చెప్పి మన పార్టీ నిర్ణయం ప్రకారం పిలిపించి ఈరోజు అతన్ని బహిష్కరణ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉంది. అదే ప్రకారంగా ఇది నిజమని చెప్పి నేను కూడా నమ్ముతా ఉన్నాను. ఐఎఫ్టీ తరఫున నమ్ముకుంటూ కూడా అతను ఎక్కడ ఉన్నా కూడా ఐఎఫ్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఎక్కడ పోయిన హాస్పిటల్ కానీ ఏ రంగమైనా సరే, మహిళలు అంగన్వాడీ కావచ్చు, బీఓసీ కావచ్చు, హమాలీ కావచ్చు, రైల్వే కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఏ రకమైన పోయినా కూడా ఐఎఫ్టీ అన్నా కూడా, న్యూ డెమోక్రసీ పార్టీ అన్నా కూడా ప్రజలు నమ్మవద్దు. ఎందుకంటే బహిష్కరిస్తా ఈ రోజు నుంచి న్యూ డెమోక్రసీ పార్టీ బహిష్కరిస్తుంది కాబట్టి అతను ఏ మాటలు చెప్పి నమ్మకూడదు. అతని మాటల్లో పడి మీరు కూడా ఆగం కాకూడదని చెప్పి న్యూ డెమోక్రసీ పార్టీ నగర కమిటీ తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను. సమాజానికి జాగ్రత్త ఉండదు సమాజం అని చెప్పి సమాజానికి నేను పిలుపునిస్తూ ఉన్నాను. ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది. ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఒక నిర్ణయం, ఇటీవల కాలంలో ఒక నిర్ణయం చేసింది. ఏంది ఆ నిర్ణయం అంటే, సుబాను పార్టీ రాజకీయాలకు అతీతంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నిర్మాణానికి వ్యతిరేకంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నిబంధనలను ఉల్లంఘిస్తూ అనేక పార్టీకి మగిలి తెచ్చే పద్ధతిలో, పార్టీని అభాష్పాలు చేసే పద్ధతిలో చేస్తున్నట్టుగా పార్టీ దృష్టికి వచ్చినా కూడా కూర్చొని పెట్టి రెండు మూడు దఫాలుగా ఆయనతో మాట్లాడితే ఆయన పార్టీ నాయకుల మీద వ్యక్తిగత దూషణలు చేయటం, వ్యక్తిగత దాడులు చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే నిన్నగాక మొన్న మా పార్టీ ఈ నగర కార్యదర్శి పాముల మోహన్రావు మీద ఎదురుదాడి చేసి ఆయన మీద బురద జల్లే విధంగా చేసిండు. కాబట్టి ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆయన్ని ప్రాథమిక సభ్యత్వం నుంచి, కార్మిక సంఘమైన ఐఎఫ్టీ నుంచి, పార్టీ నగర కమిటీ నుంచి కూడా అన్ని శాఖల, అన్ని ప్రజా సంఘాల నుంచి కూడా ఈరోజు నుంచి ఆయన్ని పార్టీ సభ్యత్వం నుంచి తొలగించడం జరుగుతుంది. దీన్ని సభాముఖంగా, పత్రికాముఖంగా మీడియా మిత్రులందరికీ కూడా తెలియపరుస్తున్నాం. P2C న్యూస్, పబ్లిక్ టు కెమెరా, నిజాయితీ గల వార్తల కోసం చూస్తూనే ఉండండి.